స్కూల్ దగ్గర ఇన్సిడెంట్ అయింది. ఎవరైనా కొడుకు ఇబ్బంది అయితే వెంటనే వెళ్ళిపోతారు అక్కడ నుంచి. ఇక్కడ డిస్కస్ చేసి కంప్లీట్ చేసి లాంచ్ చేసి అక్కడి నుంచి వెళ్ళారు, ఒక కార్యక్రమానికి ఫినిష్ చేసుకొని నెక్స్ట్ ఆ తర్వాత ఫ్లైట్ తీసుకొని ఆయన ఓన్గా వెళ్ళడం జరిగింది. సో ఇది ఒక లీడర్కి ఉన్న లక్షణాలు అంటారా ఇది? మరి అంతే, కొడుకుని కాదనుకుని పార్టీ మీటింగ్ ప్రజలే అనుకుని నమ్ముకున్నారు. కొడుకుని పక్కన పెట్టి పార్టీ కోసం ఇంత చేస్తున్నాడంటే మన కోసమేగా, ఆంధ్రప్రదేశ్ కోసమే కదా అంతా. అది దృష్టిలో పెట్టుకుని ఏమన్నా ఆలోచించుకొని ట్రోల్ చేస్తే మంచిది అంటారు. రోల్ చేసినంత మాత్రం పోయేదేముంది, చేసుకోండి పోయేదేముంది. పొలిటికల్లో ఒక వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్గా ముందుకు వస్తాడంటారా? ఈయన కూడా రాంగ్ రూట్లోకి వెళ్ళే అవకాశం ఉండిద్ది అంటారా? ఫస్ట్ 2 సంవత్సరాలు ఇలా ఉండి 3 సంవత్సరాల తర్వాత వెనకేసుకుంటే అవకాశం ఉండిద్ది అంటారా కరప్షన్లోకి ఇన్వాల్వ్ అయ్యి? ఆశ వస్తే ఎవరన్నా ఏం చేస్తారు, మేబీ అయితే అవ్వచ్చు, లేదు. నీ ఒపీనియన్ ఏంటి పవన్ కళ్యాణ్ మీద? ఎవరని నమ్మకం ఉంది, ఇంత చేస్తున్నాడు, కరప్షన్కి వెళ్ళే అంత ఏం లేదు. చూసి భయపడతారా ఎవరైనా కరప్షన్ చేస్తే? పోనీ పట్టుకుంటా అని చేస్తాను అని అన్నారు కదా పవన్ కళ్యాణ్. రీసెంట్గా కాకినాడ సీపోర్ట్లో కానీ సర్టెన్ లొకేషన్స్లో కానీ రోడ్స్ వెళ్ళి చెక్ చేయడం కానీ ఇన్ని యాక్టివిటీస్లో ముందడుగులో ఉంటున్నాడు కదా, భయపడే అవకాశం ఉండిద్ది అంటారు ఇప్పుడున్న లీడర్స్ కానీ? ఎవరు ఉన్న చేసేవాళ్ళు అంతన్నా చేస్తూనే ఉంటారు కదన్నా, తెలిసినా తెలియకపోయినా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. దొరికినప్పుడు అప్పుడు ఉండే పనిష్మెంట్లు కానీ అవి కానీ ఉంటాయి. ఏదేమైనా పొలిటికల్ పరంగా ఇలా ఉంటే నెక్స్ట్ హరిహర వీరమల్లి మూవీ, ఓజీ లాంటి మూవీస్ ఇంకా వస్తాయా రావా? వస్తే టైం పట్టే, అది మొత్తం అంతా పొలిటిక్స్కే ఎత్తున్నాడు. మొత్తం అన్ని పవన్ కళ్యాణ్ షాట్లే మిగిలి ఉన్నాయి. ఇంకా మూవీకి కూడా వెళ్తే, షూటింగ్ కూడా వెళ్తే అవన్నీ వచ్చే ఛాన్సులు ఉన్నాయి దగ్గరలో. ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అయిపోతున్నాయి అన్నీ. ఇంక మూవీస్ రావు, ఇంకా అసలు వదులుకోవడమే అంటున్నారు కదా కొంతమంది. ఎవరంత అన్నా కానీ చేస్తాడు, ఫ్యాన్స్ కోసం చేయాల్సిందే, చేస్తారని నమ్మకం ఉంది ఫ్యాన్స్కి. హరిహర వీరమల్లి మూవీ మీద నీ అభిప్రాయం అంటే? దీంట్లో మాట వినాలి సాంగ్ పాడారు కదా, ఇది ఎలా అనిపించింది? ఆయన ఓన్ వాయిస్తో పాడారు, నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్లో పాడారు. ఈ సాంగ్ కూడా నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు, మాట వినాలి సాంగ్. చేస్తారన్న, చేసేవాళ్ళు చేస్తారు. ఫ్యాన్స్ కోసం ఎంత చేస్తున్నాడు, మరి వేరే హీరోని ట్రోల్ చేస్తే వాళ్ళేమో తట్టుకోలేరు. ఎంత చేసినా కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళు నీకు నచ్చే విషయాలు? ఆయన పట్టుదల కానీ, బిహేవియర్ కానీ, ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి. ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటుందని మేము అనుకుంటున్నాం, ఫ్యాన్స్ అంతా అలాగే అనుకుంటారు. అది ఫేవరెట్ మూవీ? ఇది అరవింద్ సమేత్.